ఇక్కడ నిజామాబాద్లో ఉన్నాము ఒక 2-3 నెలలు. అంటే వీడియోలు ఉన్నన్ని రోజులు ఉండి నేను వీడియోలు చేసుకొని వస్తుంటే అమ్మాయి రూమ్లో ఉంటుండే, కంటెంట్ రాస్తుండే. ఇక మొన్న సడన్గా ఇట్లా ఇంటర్వ్యూలు ఫేమ్ అయిన నుంచి ఇంటర్వ్యూలకు పోయినాం. ఇంటర్వ్యూలకు కూడా ఆయన కార్లోనే పోయినాం. తీసుకుపోయినాం. మంచిగానే ఉండే, ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఇక ఫేమస్ అయినాం కదా, ఇక ఆమెకు వచ్చే రికార్డింగ్లు ఆమెకు వచ్చినాయి, నాకు వచ్చిన రికార్డింగ్లు నాకు వచ్చినాయి. అయితే అక్క వాళ్ళ ఇంటికి 20 రోజులు ఉండే కదా, ఇక అక్కడి నుంచి అటే వెళ్ళిపోయింది ఇక అమ్మాయి. నేను పెళ్ళైన నుంచి నేను పెళ్ళికోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళికి రమ్మంటే మా చింతత చనిపోయిన ముట్టుకుంటుందని నేను పోలేను, పెళ్ళికోలేను. పెళ్ళైన నుంచి కలవలేదు, పెళ్ళికోలేనని వారం రోజులు మాట్లాడలేదు. ఇక నన్ను చిక్కి అనుడు తక్క. ఈ పాటలు రండముండ పాటలు వాడి నుంచి ఏ రండా అంటుండే, అక్కుతోటి నన్ను ఏ రండా అంటుండే, ఏ చెప్పే అంటుంటే ఇట్లని. అయితే మొన్న వారం రోజుల కిందటనే ఇద్దరం ఎంజాయ్గా, అంటే ఇద్దరు వెళ్ళాల ముద్దుల మొగడని ఒక సాంగ్, అంటే ఆమెకు వచ్చిన ఆఫరే చిక్కి మనం ఇద్దరం పడితే మంచిగా ఉంటుందట. అంటే ఇద్దరిని వెళ్తే మొన్న మనం 1 వీక్ అవుతుంది. ఇద్దరు వచ్చిర్రు, కార్లో వచ్చిర్రు. రికార్డింగ్ పోయినాం, రికార్డింగ్ చేసినాం. అప్పుడు కూడా అడిగిన, డ్రెస్సులు తీసుకుపోలేదు కదా, డ్రెస్సులు కొనుక్కున్నావా అని, ఎట్లున్నావు మంచిగా ఉన్నావంటే ఏరంట ఎప్పుడు నీకు గవ్వేగాల ఇక్కడ పాట నేర్చుకో అని నన్ను గదిరిచ్చి పెట్టింది. 2 రికార్డింగ్లు నేను పాట నేర్చుకున్నాం. పాట వర్ణం 12 అయింది రికార్డింగ్ స్టూడియోలో. ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు ఏమన్నారు, చిక్కిని బస్ ఎక్కించిపోరు అని అంటే నైట్కు జేబీఎస్లో నన్ను 2 గంటలకు కూడా బస్ ఎక్కించారు. మొన్న 1 వీక్ కిందటి బస్ ఎక్కించారు. ఇక గట్టిగా దూరం పోయినాక కూడా గట్టిగా వచ్చి హగ్ చేసుకున్నది నన్ను. అంటే పెళ్ళైన నుంచి కలవలేము కదా, పెళ్ళైన నుంచి అంటే ఇన్ని రోజులు దగ్గర ఉంటుంటే కానీ పెళ్ళైన నుంచి కలవలేదు నేను. బాగా రోజుల తర్వాత అని వచ్చి పోయేది బాగా చెప్పి ఒక్కసారి హగ్ చేసుకొని పోయింది. నేను కూడా బస్ ఎక్కినట్టు ఫోన్ చేసినా పోయినాక కూడా మంచిగానే ఉంది. పోయినావా అంటే నేను ఇంటికి చేరుకున్నాను. నేను కూడా మార్నింగ్ కాల్ చేసిన, సరే నేను వండుకుంటా, నిద్ర లేదు కదా అని పండుకున్నది. ఇక నాకేం చెప్పలేదు. ఇట్లానే అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే మొన్న కూడా అమ్మ మాట్లాడింది. అమ్మ మాట్లాడుతుంది, నేను నాన్నకు డైలీ చేస్తుంటే 2 రోజులకు ఒకసారైనా నాన్నకు నాన్న మాట్లాడుతుంది. నేను వీళ్ళకి కూడా ధైర్యం చెప్పేదాన్ని, ఎందుకంటే అమ్మ నాన్న మాట్లాడతలేరు, అక్క మాట్లాడతలేదు, నా ఫ్రెండ్ ఎంత కుమిలిపోతుందో వాళ్ళు మాట్లాడకపోతాను. అప్పుడు మాత్రం నేను మాట్లాడినా, ఎట్లున్నావు ఆడ ఎట్లుంది వాతావరణం. నేను అసలు పెళ్ళికి రమ్మన్నది, అసలు నాకు దేవుడు అట్లా చేసిందో తెలియదు, కానీ నేను పెళ్ళికి కూడా పోలేదు. శృతి మా బృందంలో ఒక సభ్యురాలుగా ఉండేది. గత ఒక 10 సంవత్సరాల నుండి మాతో తిరుగుతూ ప్రోగ్రాం చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శృతి. ఎందుకంటే అసలు ఆమె గురించి చెప్పాలంటే మా గుండె బాగా బరువెక్కిపోతుంది. ఆమె ఎంత గొప్ప సింగర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే నిజామాబాద్లో ద నంబర్ 1 టాలెంట్ శృతి. ఆమె 9తో పరిచయం అయినప్పుడు మేము అలా ఇక్కడ చింతకుంటలో ఒక ప్రోగ్రామ్ పర్పస్ వెళ్ళినప్పుడు నేను నా మిత్రుడు రాజు ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు వీళ్ళ పాట పాడుతుంటే చాలా మంగ్లీ లెక్క పాడుతున్నాం అమ్మ అని చెప్పేసి మేమిద్దరం కూడా కలిసి ఈ అమ్మాయి మనకు నిజామాబాద్లో ఒక మంచి స్టార్ అవుతుంది, మంచి గొంతుగా ఇట్లాంటి గొంతును మనం బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని మేము బయటకు తీసుకొచ్చినాం. కానీ ఇట్లా అవుతుందని చెప్పేసి మేము అసలు అనుకోలేము. సో అది చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి, చాలా మళ్ళీ ఎంత అంటే కడగ మాట్లాడుతుంది అమ్మాయి. ఏది ఉన్నా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది అమ్మాయి. గత ఒక దుర్గామాత ప్రోగ్రాంలో కూడా ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేసినాం, ఆ లాస్ట్ ప్రోగ్రామ్. దీని తర్వాత ఇంకొక ప్రోగ్రామ్తో ఆమెతో లాస్ట్. ఆ ప్రోగ్రాంలో కూడా నేను ఊరోళ్ళకి చెప్పిన, నెక్స్ట్ కాబోయే మన తెలంగాణ స్టార్లలో ఈమె కూడా ఒక స్టార్, మీరు అందరూ ఈమెని ఆహ్వానించాలి అందరూ అని చెప్పేసి వాళ్ళ అయ్యకు కూడా వేదిక మీద పిలిచి మేము సన్మానం చేసినాం. అంత గొప్పగా ఇటు పాటనే కాదు, ఇటు పాట ఇటు ఆట ఒక్కతే నడిపేటువంటి సత్తా ఉన్న శృతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో దయాకర్ అనే అబ్బాయిని లవ్ చేసింది అన్నది. 6 నెలలకు నాకు చెప్తే నేను చూసినక్కడ చెప్తా అని చెప్పి నేను చెప్పిన అమ్మాయి సరేనా అన్నది. నేను ఇంటికి పోయినా, నా పెద్దల్లుడు నేను ఇంటికి పోయి చూసి మాట్లాడి వచ్చినాం. మరో తర్వాత ఒకరోజు పోయినాం మాట్లాడేందుకు. కట్నం విషయంలో మాట్లాడితే రాలకు నాకు హరాకుండే వెళ్ళి వచ్చినాం. 4 తులాలు బంగారు పెడతా, ఫోన్ల మీద 4 తులాలు బంగారు పెడతా, పిల్లవాడికి తులం పెడతా అని చెప్పి అనగానే సరే అన్నారు. సరే అనగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఆడ ఉండద్దు, అది కరెక్ట్ కాదు, మనం సోమవారం నాడు చేయగడుగా పోవడం ఉంది అని చెప్పేసి అమ్మాయిని తోలుకరణ పోతే అమ్మాయి రాను అన్నది. రాను అనగానే నేను వెళ్ళి వచ్చేసిన. వెళ్ళి రాగానే ఇటు తమ్ముడు చనిపోయాను, నా ఆయనకోడు. అదే బాధలో మేము ఉన్నాం. 27వ తారీఖు పెళ్లి చేసేసుకున్నారు. ఆకాడికి మేము పెద్ద మనుషులతో మాట్లాడిపిస్తే కూడా మాకు ఇట్లా మేము బాధలు ఉన్నాం, మా తమ్ముడు అయిన బాధలు, మరి పెళ్ళి ఆపర్రి, ఇంకా డేట్ జరుపుకుందాము, తర్వాత చేద్దామని చెప్పి ఒప్పుకున్నాం. అయినా చేయలేరు.
మా ఇష్ట ప్రకారం మేము చేస్తున్నాం, అమ్మాయి ఒప్పుకున్నది, మేము చేసేస్తున్నాం, మీరు రండి రాకపోండి అని చెప్పి చెప్పడం జరిగింది. చేసుకున్నది అమ్మాయి, అయిపోయింది. 21వ తారీఖు పెళ్ళి అయిపోయింది. మాకు ఇక ఫోన్ కాల్స్ రాలేవు. మొన్న 5 రోజుల కింద వాళ్ళ అమ్మకు కూతురు శృతి ఫోన్ చేసి మాట్లాడింది అమ్మతో. ఏం మాట్లాడిందో అమ్మ చెప్పలే. నిన్న ఎక్కడ మార్చరిలా గజ్వెల్లి కాడ అక్కడ చెప్పింది. ఏమైంది అని నాకు ఇట్లనే అడిగితే చెప్పడం జరిగింది. నాకు మొన్న చెప్పింది కానీ మా ఆయనకు చెప్పలేదు. నేను నాకేదో బాధ అవుతుంది, ఇక్కడ బాధ పెడుతున్నారు, నాకు ఎటో అవుతున్నది అని చెప్పడం జరిగింది. కట్నాల గురించి వేధింపులు చేస్తున్నారని అన్నారట. మా భార్య నిన్న చెప్పడం జరిగింది నాకు. లేకపోతే నేను మా అమ్మాయిని తెచ్చుకుంటుంటే అక్కడ పోయినాం పోలీసులు, మేమందరం పోయి క్లారిటీ జాగా చూస్తే ఆడ ఏం లేదు. ఆడ జరిగింది ఊరేసుకున్నట్టు ఆడ లేనే లేదు. వాళ్ళు ఊరేసుకున్నది ఇట్లా చనిపోయిందని చెప్పారు కానీ అక్కడ లేదు. చంపేసారు, 100% హత్య చేసారు. అటెండ్ మర్డర్ అంటే జీవిత ఖైదీ లెక్క అటే ఉంచాలి, అవన్నీ బయటకు రానియద్దు. ఇట్లాంటిది నా అమ్మాయికి జరిగింది ఇంకో అమ్మాయికి జరగకుండా కావాలని కోరుకుంటున్నాను.